వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో పాతకాలం వంట తాటి రొట్టె మాడకుండా కేక్ లాగా స్పాంజీగా టేస్టీగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది 5 రోజుల వరకు పాడవకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. బాగా పండిన తాటికాయలను తీసుకొని చితక్కొట్టుకోవాలి. తరువాత ఇందులో పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని తొక్కు తీసుకొని చేత్తో బాగా మర్దన చేసుకోండి. ఇలా చేయడం వల్ల పేసం ఈజీగా వస్తుంది. ఇప్పుడు గ్రేటర్ని తీసుకొని చూపిస్తున్న విధంగా పేసం మొత్తం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెట్టని తీసుకొని చూపిస్తున్న విధంగా పీచు మొత్తం తీసేసుకోవాలి. ఇలా పేసం మొత్తం తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఈ తాటికాయ గుజ్జును డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నట్లయితే 5 లేదా 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. తాటికాయ గుజ్జును ఫ్రెష్గా తీసుకొని తయారు చేసుకున్నట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి వాడినట్లయితే టేస్ట్ అనేది తగ్గుతుంది. మీరు తాటికాయల సీజన్ లేనప్పుడు కూడా తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రమే డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని వాడుకోండి. మిక్సింగ్ బౌల్లో తీసుకొని పెట్టుకున్నటువంటి తాటి గుజ్జు 2 కప్పుల వరకు వేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో మెత్తని పౌడర్గా చేసుకున్న బెల్లం 1 కప్పు వేసుకొని బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోండి. బెల్లం కరిగిన తరువాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1.5 కప్పు సన్నటి ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను తీసుకోండి, అప్పుడే రొట్టె బాగా వస్తుంది. వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల రొట్టె గుల్లగా వస్తుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ పిండిని అరగంట పాటు నాననివ్వాలి. తరువాత లోతుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని 1 టీ స్పూన్ వరకు నూనె రాసుకోవాలి. ఇలా సైడ్స్కి అలాగే కింద భాగంలో ఆయిల్ రాసుకున్న తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి ఈ పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పాత్రలో సగం వరకు మాత్రమే వేసుకోవాలి. మరి పై వరకు వేయకండి, అలాగైతే రొట్టె సరిగ్గా ఉడకదు. ఇలా సగానికి మాత్రమే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే కుక్కర్ని పెట్టుకొని ఇలా స్టీల్ స్టాండ్ని పెట్టుకోవాలి. పెట్టుకొని 5 నిమిషంల పాటు హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఇది వేడైన తర్వాత ఈ పాత్రను పెట్టుకొని కుక్కర్ మూతకు గ్యాస్కెట్ అలాగే విజిల్ని తీసేసుకొని లో ఫ్లేమ్లో 1 గంట నుండి 1.5 గంట వరకు ఉడికించుకోవాలి. మీరు చెక్ చేసుకుని ఉడికించుకోండి. ఒకవేళ పచ్చిగా ఉన్నట్లయితే ఇంకొంచెం సేపు మీరు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఉడికిందో లేదో టూత్పిక్తో ఇలా గుచ్చి చూసినట్లయితే టూత్పిక్ డ్రైగా వచ్చింది కదా, ఇది రెడీ అయ్యింది. ఇలా నొక్కి చూస్తే కొంచెం హార్డ్గా సైడ్స్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత చాకుతో అంచులను లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కేకు లాంటి తాటి రొట్టె రెడీ అయ్యింది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మాడకుండా కేక్ లాగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.